ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట లభించింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన ఏపీ ప్రభుత్వ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. హైకోర్టు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొంది. సుప్రీంకోర్టు కేసు దర్యాప్తుపై ముందస్తు బెయిల్ ప్రభావం ఉండదంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సుప్రీంకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పైన చంద్రబాబుకి బెయిల్ ఇవ్వడం జరిగింది, ముందస్తు బెయిల్. దీన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడం వల్ల, ముందస్తు బెయిల్ ఇవ్వడం వల్ల సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. రాజకీయ నేత కాబట్టి ఈ కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుంది అని చెప్పి పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. అయితే ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఈ పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. ప్రస్తుతం ఈ దశలో జోక్యం చేసుకోలేమని, అలాగే కేసు దర్యాప్తుపై ఎటువంటి ప్రభావం పడదు అని చెప్పి హైకోర్టు వ్యక్తపరిచిన అభిప్రాయాన్ని ఏకీభవిస్తూ ఈ కేసుకి సంబంధించి ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ని ప్రస్తుతం కొట్టివేయడం జరిగింది. అలాగే ఒకవేళ చంద్రబాబు కేసు దర్యాప్తుకి సహకరించకపోతే అప్పుడు మీరు బెయిల్ రద్దు పిటిషన్ వేసుకోవచ్చు అని చెప్పి ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సీనియర్ అడ్వకేట్ రంజిత్ కుమార్ కి సూచించడం జరిగింది. మొదటగా సెక్షన్ 17A కేసుకి ఈ కేసుకి ముడిపడి ఉందా, సంబంధం ఉందా అన్న అంశాలని ఇటు న్యాయవాదిని అడగడం జరిగింది. అలాగే ఏ కేసులు చంద్రబాబుకి సంబంధించి సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నాయన్న వివరాలు కూడా తమకు ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది. అయితే హైకోర్టు పరిగణలోకి తీసుకున్న అంశాలను పరిశీలించిన తర్వాత ఈ కేసు విషయంలో చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. రైట్, థాంక్యూ గోపి.